బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో ఇవాళ ఆంధ్రప్రదేశ్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అల్లూరు సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వివరించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు ఫోన్లో అందిస్తారు. హలో, గుడ్ మార్నింగ్ బిందు, చెప్పండి. రైట్ జగన్, వాయువ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాలపై బాగా గుర్తించబడిన అల్పపీడనంగా కొనసాగుతుంది. ఏపీఎస్డిఎంఏ తెలిపింది. అయితే దీనికి సంబంధించి కొన్ని జిల్లాల్లో ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం కూడా ఉందని తెలిపింది. అయితే నిన్నటి నుండే మొత్తం క్లైమేట్ అంతా కూడా చేంజ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే విపత్తుల నిర్వహణ సంస్థ అన్ని హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కూడా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఏపీ ఎస్డిఎంఏ ఎండి ప్రకాష్ జైన్ పేర్కొన్నారు. అయితే అల్లూరి, పోలవరం జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పారు. అయితే ఇప్పటిదాకా చూసుకుంటే దాదాపు 42 డిగ్రీల వరకు ఎండను చవి చూసిన తెలుగు రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆ చల్లదనాన్ని చూడబోతున్నారని చెప్పుకోవచ్చు. అంత వేడిని తట్టుకొని ఇప్పుడు ఈ వర్షాకాలంలో వర్షాలకి ఇంకంటే ప్రతిరోజు వర్షాలు కురవకపోయినా వారంలో 2 సార్లు కురిసే నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ అల్పపీడనం వల్ల ఈదురుగాలతో కూడిన వర్షం ఇంకా ఈ 5 రోజులు కురిసే అవకాశం ఉందని కూడా చెప్పడం జరిగింది. అయితే వర్షాలకు సంబంధించి కాకుండా ఈదురుగాలు వీస్తున్నాయి కాబట్టి శిథిలావస్థలు గల బిల్డింగుల దగ్గర కానీ, చెట్ల దగ్గర కానీ ప్రజలెవరిని నుంచోవద్దని కూడా చెప్పడం జరిగింది. కావున ఎందుకంటే సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి. ఈదురుగాల వలన భారీ చెట్లు పడిపోతున్నాయి. ఎలక్ట్రిసిటీ పోల్ దగ్గర ఉన్న చెట్లని ఎలక్ట్రిసిటీ పోల్స్ మీద పడి పోల్స్ నుండి కరెంటు సరఫరా అవుతుంది. అయితే ఈ వర్షాల కారణంగా కరెంటు ప్రభావం కూడా అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అర్తింగ్ వల్ల, కరెంట్ వల్ల జరిగే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉన్నాయని గుర్తిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రతిరోజు ప్రతి ఒక్క సెంటర్ ని విజిట్ చేసి ప్రతి ఒక్క పోల్ ని లైన్మెన్స్ విజిట్ చేస్తున్నారు. అంటే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్తున్నారు. అయితే వర్షాకాల నేపథ్యంలో ప్రధానంగా ఉండే సమస్య ఈ చెట్లు పడిపోవడం, కరెంటు పొల్లి రెండింటి దగ్గర ఉండి జాగ్రత్తగా ఉండాలని కూడా సూచించారు. ఇంకా వేటకు వెళ్లే మత్స్యకారులు విశాఖ, కాకినాడ ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులందరినీ వేటకు వెళ్లొద్దని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే అల్పపీడనం బలోపేతమయ్యే ప్రభావంతో వేటకు వెళ్తే మత్స్యకారులు ఖచ్చితంగా ప్రమాదకరంగా మారుతుంది. కాబట్టి వారిని అయితే ఈ అల్పపీడనం తగ్గే వరకు కూడా వేటకు వెళ్ళొద్దని సూచించారు. ఇంకా అక్కడ ఉన్న వారి కుటుంబ సభ్యులు, అంటే తీర ప్రాంతాల్లో ఉన్న వారి కుటుంబ సభ్యులను కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళమని కూడా హెచ్చరించారు కదా. ఎస్ రైట్ బిందు. అయితే తీర ప్రాంత ప్రజలకు ఏమైనా అలర్ట్స్ జారీ చేయడం అయితే జరిగిందా? రైట్ గంగ, తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా మనకి తీర ప్రాంత ప్రజలు అంటే ఇటు సైడ్ మచిలీపట్నం కానీ, విశాఖపట్నం కానీ, కాకినాడ ఇటువంటి ప్రదేశాల్లో బీచెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అటు సైడ్ ఉన్న తీర ప్రాంత ప్రజలు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పారు. కృష్ణా నదికి సంబంధించి ఇక్కడ ఉన్న లంక గ్రామాల్లో కూడా అప్రమత్తలు జారీ చేశారు. లంక గ్రామాలకు సంబంధించి ఎక్కువగా ప్రభావం చూపుతుంది కాబట్టి అటువంటి ప్రదేశాల్లో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంకా విజయవాడకు సంబంధించి ముఖ్యంగా విజయవాడలో కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దుర్గమ్మ గుడి దగ్గర నుండే కాకుండా రెడ్ సర్కిల్, మొగల్రాజ్పురం, గుణదల వంటి ప్రాంతాలన్నీ కూడా కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలే. ఈ వర్షాకాలం వస్తుందంటే ఈ కొండ చర్యలు నివసించే ప్రతి ఒక్కరు కూడా భయాందోళనకి గురి చెందుతూ ఉంటారు. ఎందుకంటే వర్షాకాలంలో బండరాళ్ళు కింద పడే అవకాశం ఉంది. గతంలో కూడా విజయవాడలో పలు ప్రమాదాలు జరిగే బండరాళ్ళు విరిగి కింద పడిన ప్రమాదాలు చాలా వరకు చోటు చేసుకున్నాయి. కాబట్టి ఈసారి అవన్నీ పునరావృతం కాకుండా ముందుగానే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ముందుగానే ఇవన్నీ చూస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విజయవాడ ఇంద్రకీలాద్రమ్మవారి దేవస్థానంలో కొండ కాబట్టి కొండ చర్య విరిగిపడే అవకాశం ఉంది అని ముందుగానే తెలుసుకొని 3 నెలలు 4 నెలల క్రితమే ఆ కొండలన్నింటినీ తనిఖీ చేసిన నేపథ్యం కనిపిస్తుంది కదా. ఎస్ రైట్ బిందు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.